మంత్రులు కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు చేస్తున్న విమర్శలు ధర్నాలు చూస్తుంటే వాళ్ళ డొల్లతనం వాళ్ళే బయట వేసుకుంటున్నట్టుగా ఉంది. ఇది చూసేదెవరు? సాధారణ పరిపాలనా శాఖ, ముఖ్యమంత్రి చూస్తుంటారు. ఆయన చూసుకునేటువంటి శాఖలోనే ఇంత వైఫల్యం ఉందంటే అన్ని వేళ్ళు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయన్నమాట. దీనిలో రెండు కోణాలు, ప్రత్యర్థులపైన వీళ్ళు అధికార పార్టీ చేస్తున్న విమర్శలు, నెక్స్ట్ తెలుగుదేశం జనసేన వీళ్ళందరూ అంటుందేంటి, ఇది ఒక డ్రామా అంటున్నారు. దానికి ఉదాహరణలు మనకు తెలిసిందే. గతంలో కోడికత్తి అనేక సంఘటనలు చూసిన దీంట్లో ఇప్పుడు ఇది ఒక డ్రామానా అనేదే ప్రజల్లోకి బలంగా వెళుతోంది అన్నమాట. అనేక అనుమానాలు, సందేహాలు. అసలు ఇప్పుడు అక్కడ కరెంట్ ఎందుకు తీశారు? సీఎం పర్యటనలో కరెంటు తీయటం అనేది అసలు ఎప్పుడన్నా జరిగిందా? నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక మీడియా ప్రతిపక్ష దుర్భేద్యమైనటువంటి కోట, పెట్టని కోట ఆయన చుట్టూ ఉండేటటువంటి మొత్తం ఆ కార్యకర్తలు, లేదంటే ఆయనకు సంబంధించిన నాయకులు, తర్వాత పోలీసు వ్యవస్థ పూర్తిగా బస్సు చుట్టూ వాళ్ళే ఉంటారు. అవును, ఆయన Z+ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రి ఏంటంటే ఆయనకి మామూలుగానే స్పెషల్ సెక్యూరిటీ వింగ్స్ ఉన్నాయి. తనే ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఏది స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఒకటి పెట్టుకున్నారు. దాంట్లో 300 మంది ఉంటారు, దీంట్లో 431 మంది ఉంటారు. 731 మంది ఆయన నిరంతరం కాపలా కాసే పరిస్థితుల్లో అసలు అక్కడ రోప్ పార్టీ ఎందుకని లేదు? రోజు ఉంటారు. ప్రతిరోజు ఉండే రోప్ పార్టీ నిన్నే ఎందుకని లేకుండా పోయింది? ప్రతిరోజు ఉండే కరెంటు నిన్నే ఎందుకు తీశారు? ఆ సమయంలో అది కూడా ప్రతిరోజు కరెంటు తీస్తున్నారు, అప్పుడు కేబుల్స్ కూడా కట్ చేస్తున్నారు. కానీ నిన్న కేబుల్స్ ఉన్నాయని చెప్పేసి కరెంటు తీయలేదు అంటున్నారు. మరి కేబుల్స్ తగిలి పడిపోవచ్చా ముఖ్యమంత్రి? అంతేకాదు, ఇప్పుడు యాక్చువల్గా ముఖ్యమంత్రి వాహనం ఎక్కారంటే అక్కడ స్టోన్ గార్డ్స్తో అక్కడ భద్రతా సిబ్బంది నుంచుంటారు. వాళ్ళేంటి, వాళ్ళ పని స్టోన్ గార్డ్స్ పట్టుకోవాలి. గ్లాసెస్ లాగా ఉండి మనకి అప్పుడు కత్తి యుద్ధానికి డాల్ ఎట్లాగో ఈ రాళ్ల యుద్ధానికి ఇది ఒక డాల్ అనమాట. ఇది ఈ గ్లాస్తో ఉండేటువంటి ట్రాన్స్పరెంట్ స్టోన్ గార్డ్స్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా కనబడతారు ఫోటోలకు, అవి పట్టుకున్నా కానీ కనపడతారు. అంటే స్టోన్ గార్డ్స్ మీరు తీసుకురాలేదా, తెచ్చినవి మీరు ఉపయోగించలేదా కావాలని? వాళ్ళిద్దరూ అసలు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు మోకాళ్ళ మీద వంగోవటం ఏంటి? ఆ సమయంలో కరెంటు తీసిన సమయంలో ముఖ్యమంత్రి నుంచోవటం, ఈ సెక్యూరిటీ వాళ్ళేమో మోకాళ్ళ మీద వంగోవడం, ఈ స్టోన్ గార్డ్స్ని అసలు వాడకపోవటం, వీటన్నిటిపైన ఇది ఒక డ్రామా అనేది బలంగా వెళుతోంది అనమాట. నిన్న అదే ఇన్సిడెంట్కు కొన్ని గంటల ముందు మేడం భారతీ రెడ్డి గారు ఆమె జనంలోకి వచ్చారు. ఆమె జనంలో ఎందుకున్నారు? జనంలో ఆమె నుంచోవటం ఏంటి? అసలు ఎప్పుడన్నా గతంలో జరిగిందా? ఆల్ ది బెస్ట్ చెప్పి, అంటే ఇంటి నుంచి యాత్రకి వెళ్తున్నారు కదా, అది ఇంట్లోనే చెప్పచ్చు కదా. ఆల్ ది బెస్ట్ చెప్పలా, బాయ్ అని చెప్పారు. ఆల్ ది బెస్ట్ చెప్పలా అంటే ఇక జనం అంతా బై బై చెప్తున్నట్టే భార్య కూడా బై బై చెప్పింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తీసుకున్న స్లోగన్ కూడా అదే, ఇది బై బై జగన్ అనేది. ఇప్పుడు బై బై వైసీపీ అనేది వెళ్తున్న దీంట్లో ఇవాళ ఈ వైఫల్యాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. డీజీపీ దీనికి బాధ్యత వహించాలా. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇవాళ ఒక రిపోర్ట్ పంపమని అడిగింది. ఏది మన కేంద్ర ఎన్నికల సంఘం కాంతి రాణా టాటాకి ఇప్పుడు అర్జెంటుగా ఆయన ఒక రిపోర్ట్ పంపమన్న. దాంట్లో సిటీ పోలీస్ కమిషనర్ వైఫల్యం కనపడుతోంది, ఇంటెలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయులు ఆయన వైఫల్యం కనపడుతోంది, డీజీపీ టోటల్గా ఫెయిల్ అయ్యారన్నమాట. మనం గత కొన్నేళ్లుగా ఇక్కడే ఎందుకు ఇన్ని దాడులు జరుగుతున్నాయి? మాజీ ముఖ్యమంత్రి మీద ఇప్పటికి ఎన్ని రాళ్ల దాడులు జరిగాయి? మనం చూసుకున్నట్లయితే 4.5 ఏళ్ల క్రితమే ఆయన ఇవి గ్రాఫిక్స్ కాదు, ఇవి నేను కట్టాను అని చెప్పి మీడియా అందరినీ తీసుకుని వెళ్తే అక్కడ చూపించేటప్పుడు ఆయన పైన రాళ్ల దాడి. అప్పుడు ఆ గౌతమ్ సవాంగ్ డీజీపీ ఏమన్నాడు, నిరసన తెలిపే హక్కు అనో ఏదో కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడాడు. ఇప్పుడు డీజీపీ కూడా అదే సమాధానం చెప్తాడా? ఈ రాయి వేసిన వాళ్ళను కూడా నిరసన తెలిపే హక్కు అంటారా? అసలు ఇదేంటి? నిన్నేమన్నారు, క్యాట్ బాల్ అన్నారు. నిన్నటిదాకా రాత్రి మార్నింగ్ క్యాట్ బాల్ వినియోగించారు, క్యాట్ బాల్తో కొట్టారు. దాడి జరిగిన 4 నిమిషాల్లోనే సాక్షిలో వీటన్నిటిలో క్యాట్ బాల్ అని చూపించిన దాంట్లో ఈరోజు మార్చేశారు. ఇవాళ ఏమంటున్నారు, ఎయిర్ గన్ అంటున్నారు. అంటే ఎయిర్ గన్ తీసుకుని స్టోన్ను విసిరేటటువంటి సాహసం చేస్తారు. నాన్నగారికి సౌండ్ కూడా వినబడ్డదంట. ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ సౌండ్ వినబడ్డది నాకు అంటున్నారు. మరి అంత సౌండ్లలో ఆయనకి ఎట్లా వినబడ్డదో తెలియదు. అది వెల్లంపల్లి శ్రీనివాస్ అసలు ఇది హత్యాయత్నం అన్నాడు. ఇప్పుడు సార్, ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు అంత